మీద వెడల్పాటి టోపీ, చేతిలో గంతో, గుర్రం మీద స్వారీ చేస్తూ ఢిష్యం ఢిష్యం అంటూ కాలుస్తూ నిధి కోసం అడవులు మరియు ఎడారులు పట్టుకుని తిరిగేవారు కౌబాయ్స్. కౌబాయ్స్ అంటే ఇలాగే ఉంటారు అని నేను మోసగాళ్లకు మోసగాడు, కొదమసింహం, టక్కరి దొంగ సినిమాలు చూసినప్పుడు అనుకునేదాన్ని. నాలా అమాయకంగా కౌబాయ్స్ అంటే అపోహలు ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో. అలా కాక మీకు కౌబాయ్స్ మీద మంచి అవగాహన ఉంటే వారితో మీ అనుభవాలని కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియోలో అసలు కౌబాయ్స్ అంటే ఎవరు, వారి జీవిత విధానం ఎక్కడ మొదలైంది, వారి వేషధారణకి మూలాలు మరియు వారి జీవన విధానం ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. కౌబాయ్స్ అంటే అచ్చ తెలుగులో పశువులని మేపే వ్యక్తి. పశువులను మేపడానికి టోపీ, గన్, గుర్రం ఇంత బిల్డప్ అవసరమా అని మీలో ఎవరికైనా అనుమానం వస్తే అవసరమే అనేది సమాధానం. మన దేశంలో లాగా లేదా వేరే చాలా దేశాలలో లాగా చిన్న చితక బర్రెల మందలు ఉండవు అమెరికాలో. అక్కడి రైతులు 10 లేదా 20 ఎకరాలలో పొలం పనులు చెయ్యరు. వందల ఎకరాల నుండి కొన్ని లక్షల ఎకరాలలో వ్యవసాయం, పాడి సాగు చేస్తారు అమెరికాలో. కొన్ని వందల వేల బర్రెలని, దున్నపోతులని పోషిస్తారు అక్కడి రైతులు. అంత పెద్ద మందని అన్ని వందల ఎకరాలలో మేత దగ్గర నుండి వాటి మంచి చెడులు చూడాలి అన్నప్పుడు గుర్రాల మీద తిరగడం చాలా ముఖ్యం. అలాగే మండుటెండలో రోజంతా బర్రెలని కాసేటప్పుడు ఆ ఎండ నుండి తమని తాము కాపాడుకోవడానికి తల మీద టోపీ కూడా అంతే అవసరం. ఇవన్నీ సరే, మరి చేతిలో గన్ ఎందుకు అంటారా? మందని కాసేటప్పుడు అడవి జంతువులు రావచ్చు, లేదా మందని దొంగిలించడానికి దొంగలు రావచ్చు. అది కాదంటారా, ఊర్లో మనకు పడని వాళ్ళు మన మీద, మన మంద మీద దాడి చేయవచ్చు. వీటన్నిటి నుండి తమని తాము కాపాడుకోవడానికి కౌబాయ్స్ తమ బొడ్లో గన్ పట్టుకుని గుర్రం మీద సవారీ చేస్తూ బర్రెలని కాస్తూ ఉంటారు. ఇది వారి వేషధారణకు సంబంధించిన కారణం. వినడానికి, చూడడానికి చాలా గ్లామరస్గా అనిపిస్తున్న ఈ పని చాలా 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 కష్టతరమైనది. ఇంచుమించు మన వ్యవసాయం లాగా. వీకెండ్ వ్యవసాయం అని 4 రోజులు సోషల్ మీడియాలో పోజులు కొట్టినంత సులువు కాదు నిజంగా వ్యవసాయం చేయడం. సూర్యుడి కంటే ముందు నిద్రలేచే రైతు అప్పుడప్పుడు అర్ధరాత్రి వరకు ఒళ్ళు హూనమయ్యేలా కష్టపడ్డా ఫలితం చేతికి రాని పరిస్థితి. అచ్చం అదే పరిస్థితి కౌబాయ్స్ది కూడా. పొద్దున్నే నిద్రలేచి గుర్రపు కొట్టాలను శుభ్రపరిచి గుర్రాల మంచి చెడులు చూసుకోవడంతో మొదలయ్యే వారి రోజు ఆ తరువాత బర్రెలను మేపడం, వేల ఎకరాల చుట్టూ కంచె సరిగ్గా ఉందో లేదో చూసుకోవడం, సరిగ్గా లేకపోతే దాన్ని రిపేర్ చేయడం, పశువులకున్న ఆరోగ్య సమస్యలను చూసుకుంటూ వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం వారి బాధ్యతలలో కొన్ని. అమెరికాలో కౌబాయ్స్ జీవన విధానం ఎలా ఆరంభమైందో చూద్దాం. 1900వ శతాబ్దంలో పశువుల పెంపకం, వాటి మాంసం ఎగుమతులు పెరగడంతో కౌబాయ్స్ల అవసరం, వారి జీవన విధానం అమెరికాలో మొదలైంది. పశువులను పెంచడానికి సిద్ధంగా ఉన్న వారికి అతి తక్కువ ధరకి వేలకి వేల ఎకరాలు ధారాదత్తం చేసింది అప్పటి అమెరికన్ ప్రభుత్వం. అలా జనసంచారం లేని అడవులలో కొత్త నగరాలు వెలిశాయి. అప్పటి వరకు అడవులలో స్వేచ్ఛగా తిరిగే గుర్రాలు మనిషి ముందు తలవంచి అతనికి వాహనాలుగా మారిపోతే పశుపోషణ ఆ మనుషుల జీవనాధారమైంది. కటిక ఎండ, కనికరం చూపని మంచు, ఇలా అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులలో పశుపోషణ చేసేవారు అప్పటి కౌబాయ్స్. అప్పటికి ఇప్పటికీ పరిస్థితులలో పెద్ద తేడా ఏమీ లేదు. కాకపోతే కొన్ని ఆధునిక పరికరాల వల్ల వారి జీవన విధానం కొంత మెరుగుపడింది. వారి పని కొంత సులువయ్యింది. అంత మాత్రాన పనిభారం పూర్తిగా తగ్గింది అని కాదు సుమా. ఇంతకుముందు చెప్పినట్టు పొద్దు పొడవక ముందు మొదలయ్యే వారి పని పొద్దు గుంకాక కూడా పూర్తి కాదు. కౌబాయ్స్ జీవితంలో ఒక ఏడాది పనిభారం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అమెరికా వాతావరణం 4 ఋతువులలో ఉంటుంది. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు గడ్డకట్టే చలిలో బర్రెలని మేతకు తీసుకువెళ్లాల్సిన పని ఉండదు కాబట్టి కొంచెం తక్కువ పనిభారం ఉంటుంది కౌబాయ్స్కి ఈ సీజన్లో.
అలాగని అసలు పని ఉండదు అని కాదు సుమా. పశువులకు నీళ్లు గడ్డకట్టకుండా చూసుకోవడం, అవి మంచులో ఇరుక్కోకుండా వాటిని కొంచెం వేడి ఉన్న ప్రదేశంలో ఉంచడం, వాటి ఆరోగ్య అవసరాలు చూసుకోవడం లాంటివి ఈ సీజన్లో కౌబాయ్స్కి ఉండే అతి ముఖ్యమైన పనులు. ఆ తరువాత మార్చి నుండి మే మధ్యలో చలి ఆగి అప్పుడప్పుడయ్యే మొదలయ్యే వసంతంలో పనిభారం కూడా ఎక్కువైపోతుంది వారికి. ఈ సీజన్లో పశువులు దూడలకు జన్మనిస్తాయి. కొత్తగా పుట్టిన దూడలను జాగ్రత్తగా చూసుకోవడం, వాటికి వ్యాక్సిన్ వేయడం, బ్రాండింగ్ చేయడం ముఖ్యమైన పనులు. ఇక్కడ ఒక్క క్షణం బ్రాండింగ్ గురించి చెప్పాలి మీకు. పుష్పలో హీరో చెప్పినట్టుగా బ్రాండింగ్ చాలా ముఖ్యం పశువులకి. ఏ పశువు ఏ కొట్టానికి, ఏ రైతుకి చెందింది అని చెప్పడానికి బ్రాండింగ్ చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి రైతు తన పొలానికి ఒక పేరు, ఒక ముద్ర తయారు చేసి పెట్టుకుంటాడు. తన దగ్గరకు వచ్చే ప్రతి గుర్రం దగ్గర నుండి పశువు వరకు ప్రతి దాని మీద ఆ ముద్రని కాల్చి వాత పెడతాడు ఆ రైతు. దాంతో ఆ పశువు ఎటు వెళ్ళినా, ఎవరు దొంగిలించినా దాని అసలు ఓనర్ ఎవరు అనేది ఆ బ్రాండ్ చూసి గుర్తించడం తేలికవుతుంది. ఇది బ్రాండింగ్ అంటే. ఆ తర్వాత జూన్ ఆగస్టుల మధ్యలో కౌబాయ్స్లకి భయంకరమైన పనిభారాన్ని పట్టుకొని వచ్చేస్తుంది ఎండాకాలం. అన్ని సీజన్ల కంటే ఈ సీజన్లో ఎక్కువ పని చేస్తారు కౌబాయ్స్. పశువులను మేపడానికి కొత్త కొత్త ప్రదేశాలకు తీసుకువెళ్లడం, చలికాలంలో దెబ్బతిన్న కంచెను బాగు చేయడం, నీటి సరఫరా చూసుకోవడం ఈ సీజన్లో వారి ముఖ్యమైన పనులు. మండు టెండలో పశువులని కాస్తూ గుర్రాల మీద సవారీ చేయడం సినిమాలో చూపించినంత సులభమైతే కాదు. సెప్టెంబర్, నవంబర్ నెలలలో వారు ఏడాదంతా పడిన కష్టానికి ఫలితాన్ని ఇవ్వడానికి వచ్చేసింది ఫాల్ సీజన్. ఈ సీజన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. మీకు తెలిస్తే దయచేసి కామెంట్ చేయండి. సో ఫాల్ సీజన్లో కౌబాయ్స్ పని కొంచెం తగ్గుముఖం పడుతుంది, కానీ పని లేకుండా అయితే ఉండదు. ఈ సీజన్లో తమకు వచ్చే ఏడాదికి అవసరం ఉండని పశువులను అమ్మేసి ఆ ఏడాది లాభాలను ఆర్జిస్తారు కౌబాయ్స్. ఆ తరువాత మిగిలిన పశువులను చూసుకుంటూ రాబోయే చలికాలాన్ని ఎదుర్కోవడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవడంతో ఫాల్ సీజన్ ముగుస్తుంది. మనకు తెలుసు వ్యవసాయం ఎంత కఠినమైనదో. కొన్ని ఎకరాల వ్యవసాయం పశుపోషణతోనే తలలు పట్టుకునే మనకి అమెరికా రైతులు నడిపే అతి పెద్ద వ్యవసాయ విధానాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. కానీ మట్టిని నమ్ముకుని మట్టి కోసం ప్రాణాలు వదులుకోవడానికి కూడా సిద్ధపడే రైతు మనసు ఇండియాలో ఉన్న తెలుగువాడిదైనా, అమెరికాలో ఉన్న తెల్లవాడిదైనా ఒకటే. ఈ రోజు మన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు వివిధ రకాల పన్నుల భారాన్ని కూడా మోస్తూ కుంగిపోతున్నారు అమెరికా రైతులు. కొన్నేళ్లలో అసలు కౌబాయ్స్ మిగులుతారా అన్నట్టు ఉంది ప్రస్తుతం అక్కడి పరిస్థితి. దానికి తోడు వ్యాపారస్తులు పంట పొలాలను కొని వాటిని విల్లాలుగా మారుస్తున్నారు. కోటీశ్వరుడైన బిల్ గేట్స్ గత కొన్నేళ్లలో దాదాపు 2,70,000 ఎకరాల వ్యవసాయ సాగు భూమిని కొన్నాడు. అండ్ బిల్ గేట్స్ సహజ ఆహారాన్ని వదిలి కృత్రిమ ఆహారాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి. వ్యవసాయం, భూమి మీద గౌరవం, అభిమానం లేని ఇలాంటి బడాబాబులు ఈ రంగంలోకి ప్రవేశించి దీన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఇది క్లుప్తంగా కౌబాయ్స్ జీవన విధానం. దీని గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే వారి చరిత్రని ఇంట్రెస్టింగ్ పద్ధతిలో చూపించే ఇంగ్లీష్ సీరియల్స్ అయిన 1883, 1923 మరియు ఎల్లోస్టోన్, ఈ 3 షోలను చూడండి. ఈ 3 సీరియల్స్ కౌబాయ్స్కి సంబంధించి గత మరియు వర్తమాన పరిస్థితులను వివరిస్తాయి. ఇది మనల్ని చిన్నతనం నుండి అలరించిన కౌబాయ్స్ యొక్క నిజ జీవిత విధానం. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చే వారం మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇమ్రా తెలుగు వీక్లీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు, సూచనలను మర్యాదపూర్వకంగా కామెంట్ చేయండి.